కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఫుల్ డిమాండ్ 17 సీట్లలో పోటీకి 306 దరఖాస్తులు. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం అప్లికేషన్ ఇచ్చేందుకు శనివారం గాంధీ భవన్కు ర్యాలీగా వచ్చిన బట్టి విక్రమార్క భార్య నందిని అంట. ముగిసిన అప్లికేషన్ల ప్రక్రియ. ఖమ్మం టికెట్ కోసం బట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు. పెద్దపల్లిలో పోటీకి వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ అప్లై. వరంగల్ టికెట్ కోసం మోత్కుపల్లి నరసింహులు. నల్గొండలో పోటీకి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూతురు శ్రీనిధి దరఖాస్తు అంట. ఒకసారి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఉమ్మడి నల్గొండ పరిస్థితి మాట్లాడుకుంటే కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి వెంకరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ రెడ్డిలు ఎట్లా చెప్తే నల్గొండలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ నాయకులు కావచ్చు, వీళ్ళు ఎట్లా చెప్తే అట్నే వినాలి. ఒక అడుగు ముందుకేయాలంటే ముందుకేయాలి. పదవులు కూడా వీళ్ళకే కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మల్లు బట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఉంది, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు అదే ఖమ్మం నుంచి అలా సతీమణి నందిని గారు ఎవరైతే ఉన్నారో ఆమె ఖమ్మం ఎంపీ టికెట్ అడుగుతూ ఉన్నది. మరోవైపు పెద్దపల్లిలో వివేక్ వెంకటస్వామి ఆయన ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన కొడుకు పెద్దపల్లి ఎంపీ టికెట్ కావాలంట. సో వరంగల్ టికెట్ కోసమే మోత్కుపల్లి నరసింహులు రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న మోత్కుపల్లి నరసింహులకు సో ఈయనకు వరంగల్ టికెట్ కావాలంట. నల్గొండలో పోటీకి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూతురు అంట. కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఉంది పదవి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉంది. అలా భార్య గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసింది. మళ్ళీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూతురుకి ఎంపీ టికెట్ కావాలట. అంటే ఇక బీసీలు అందరూ నల్గొండలో ఉన్న బీసీలు మొత్తం ఈ రెడ్డిలకు ఊడియం చేసుకుంటూ పోవాలన్నమాట సింపుల్గా. ఇక ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూతురుకు మించిన నాయకుడు నల్గొండ లేడా? నల్గొండ ఉమ్మడి నల్గొండ భువనగిరి పార్లమెంట్ పరిధి కావచ్చు, లేకపోతే నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్న బీసీ బిడ్డలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇంకా ఎన్ని సంవత్సరాల కాలం పాటు ఇంకా ఈ రెడ్డిలకు మనం ఉడియం చేసుకుంటూ పోదాం? ఆలోచించాలి దయచేసి. ఆల్రెడీ ఇన్నిసార్లు అవకాశం ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం కదా. వెంకరెడ్డికి అవకాశం ఇచ్చారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఆ కుటుంబం నుంచే మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే వాళ్ళకి అవకాశం ఇద్దామా? మళ్ళీ ఈ పేపర్లో కూడా అదే వార్త. ఇప్పుడు బట్టి విక్రమార్క భార్య నందిని గారు ఆమె అప్లికేషన్ ఇచ్చింది, వివేక్ వెంకటస్వామి కొడుకు ఇచ్చినాడు, కోమటిరెడ్డి కూతురు ఇచ్చినది. ఇప్పుడు వీళ్ళ వార్తనే వేసుకోవాలా? చాలామంది సామాన్యులు ఇచ్చినారు కదా. చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సామాన్యులు మీరు 50,000 డిపాజిట్ చేసుకోవాలంటే డిపాజిట్ ఉండో లేకో అప్పో చేసో ఏదో చేసి డిపాజిట్ చేసుకొని పోయి అప్లికేషన్ ఇచ్చారు కదా, వాళ్ళ పేరు ఎందుకు రాలే? మరి ఇలా రాదనమాట. వీళ్ళే గతంలో మనం అనుకున్నాం కుటుంబ పాలన అనుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కుటుంబీకుల పాలన కాబోతా ఉంది. సింపుల్గా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నదో తెలియదు. చాలామంది ఉన్నారు కదా మీ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులు చాలామంది ఉన్నారు కదా. అసెంబ్లీ టికెట్ ఆశించి టికెట్ రాకున్నా కానీ మీ పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులు ఉన్నారు కదా. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మీకు ఏం తేడా ఉన్నది? సో ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరైతే బీసీలకు టికెట్లు ఇస్తారో ఆ బీసీలకు కాలేజ్ టీవీ సపోర్ట్ చేస్తుంది, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. గతంలో మనం పదే అంటుంటాం కదా, అరే వెలమ పాలన. ఇప్పుడు మనం రెడ్డి పాలన గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఇక రెడ్డి పాలన వెలమ ఆయన వేయండు, రెడ్డి ఆయన వచ్చిండు, ఈయన బలగం ఉండాలని చెప్పి రెడ్డిలకు ప్రాధాన్యత ఇస్తున్నాడని అనుకోవాలి. ఇక సో ఖచ్చితంగా అనుకుంటున్నాం ఏ పార్టీ అయితే బీసీలకు టికెట్లు ఇస్తుందో ఆ బీసీల గెలుపు కోసం ఖచ్చితంగా కాలేజ్ టీవీ పనిచేస్తుంది. ఆ దిశగానే ఉంటుంది ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ల కోసం 306 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు గాను బుధవారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభించగా శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. తొలి రోజు 7 అప్లికేషన్స్ రాగా రెండో రోజు 34, మూడో రోజు 100, చివరి రోజైన 4వ రోజు 165 దరఖాస్తులు వచ్చాయి. అప్లికేషన్లు సమర్పించిన వారు సీనియర్లు, యువనేతలు ఉన్నారు. శనివారం ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని, కుసుమ కుమార్, పెద్దపల్లి టికెట్ కోసం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ, వరంగల్ టికెట్ కోసం మోత్కుపల్లి నరసింహులు దరఖాస్తులు ఇచ్చారు. అదేవిధంగా సికింద్రాబాద్ టికెట్ కోసం సామ రామ్మోహన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్, కోదండరెడ్డి, కరీంనగర్ టికెట్ కోసం రమ్యారావు, నల్గొండ టికెట్ కోసం పటేల్ రమేష్ రెడ్డి, మహబూబాబాద్ టికెట్ కోసం బెల్లయ్య నాయక్, బలరాం నాయక్, భువనగిరి టికెట్ కోసం కొమ్మూరి ప్రతాప్, బండి సుధాకర్ గౌడ్ తదితరులు అప్లై చేసుకున్నారు అంట. సో సికింద్రాబాద్ టికెట్ కోసం సామ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిన. సో ఈయన గురించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరికీ తెలుసు, తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. సామ రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీ ఎలక్షన్లలో అందరూ బిజీగా నియోజకవర్గాల వారిగా తిరిగి వాళ్ళ ప్రచారంలో బిజీగా ఉంటే సో ఈ సామ రామ్మోహన్ రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మీడియా వేదికగా
శాటిలైట్ ఛానల్స్ వేదికగా, యూట్యూబ్ వేదికగా గత 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ ఏ విధ్వంసం అయితే చేసిందో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆయన మీడియా రూపంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండు. ఆయన వీడియోలు కూడా విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఆయన చేసిన సేవ అంతా ఇంత కాదు. ఒక యువ నాయకుడు, ఇప్పుడు ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉందంట. ఇలాంటి వాళ్ళకు కదా సామ రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకు, యువనేతలకు అవకాశం ఇవ్వాలి. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు మీరు అల్టిమేట్గా అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చూడాలి ఇంకా కార్పొరేషన్ పదవులు కూడా ఎవరికి ఇచ్చుకుంటారా, లేకపోతే వాళ్ళ కుటుంబీకులకు ఇచ్చుకుంటారా, లేకపోతే అలా వారసులకు ఇచ్చుకుంటారా, ఎవరికి ఇచ్చుకుంటారో చూడాలి. పార్టీ కోసం కష్టపడ్డ సామ రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ కార్యకర్తలకు మీరు పదవులు ఇవ్వకపోతే ఖచ్చితంగా కాలోజ్ టీవీ వాళ్ళ ప్రక్షాళన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా కానీ కాలోజ్ టీవీ మాట్లాడుతుంది. సో మొత్తానికి 306 దరఖాస్తులు వచ్చినాయి. చాలామంది గత కుటుంబ పాలన అని మనం ఏదైతే అనుకున్నామో ఇప్పుడు ఈ కుటుంబీకుల నుంచే ఎక్కువ శాతం దరఖాస్తులు వచ్చాయి. మరి ఆ కుటుంబీకులకే ఎంపీ టికెట్లు ఇస్తారా, లేకపోతే పార్టీ కోసం కష్టపడే నాయకులకు టికెట్లు ఇస్తారా చూడాల్సిన అవసరం ఉంది. సో ఉమ్మడి నల్గొండ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న బీసీ బిడ్డలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈసారి మన బీసీలకు అవకాశం ఇద్దాం. ఏ పార్టీ అయితే బీసీకి టికెట్ ఇస్తో ఆ బీసీని గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఓనిగా ఈ ఉమ్మడి నల్గొండ అంటే కోమటిరెడ్డి బ్రదర్సే ఉండాలా, వాళ్ళు చెప్పినట్టే వినాలా, లేకపోతే